వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. రాజకీయ పార్టీని నడిపేటువంటి అధినేత స్థానంలో ఉన్న వాళ్ళు ప్రజా జీవితంలో బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మమ్మల్ని అనుసరించే వాళ్ళు ఉన్నారు. మేమేం మాట్లాడినా దాన్ని ప్రజల్లోకి అసత్యాలు మాట్లాడినా అబద్ధాలు మాట్లాడినా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మాకు ఒక ఛానల్ ఉంది, ఒక పేపర్ ఉంది. ఏం చేసినా ప్రజల్లోకి తీసుకెళ్లే వైసీపీ సోషల్ మీడియా ఉందనే అహంకారంతో జగన్మోహన్ రెడ్డి గారు మానవత్వాన్ని మరిచి కనీసం తన కారు కింద ఒక వృద్ధుడు పడితే పక్కకు లాగేసి కనీసం మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డితో పాటు జర్నీ చేసినటువంటి వాళ్ళు, ర్యాలీలో ఉన్నటువంటి వాళ్ళు, ఆయన అనుచరులు ఎవరు హాస్పిటల్ కూడా తీసుకెళ్లకుండా రోడ్ సైడ్ చెట్టు కిందకి ఈడ్ చేసి పార్టీ కార్యక్రమమే ముఖ్యమని చెప్పేసి ముందుకు కదిలినటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క నీచ మనస్తత్వానికి, అంటే ప్రజల ప్రాణాల కన్నా నాకు రాజకీయ పార్టీ కార్యక్రమము, రాజకీయ లబ్ధే ముఖ్యమని చెప్పేసి వ్యవహరించినటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క నీచ మనస్తత్వానికి ఇది ఒక నిదర్శనం. ఎంత దారుణంగా ఉందంటే వ్యవహారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడతాను, మా కార్యకర్తే కదా చనిపోయింది. నాయకులు, మాజీ మంత్రులు మాట్లాడతాను, మా కార్యకర్తే కదా, మా బాబాయినే కదా మేము చంపుకుంది. మీ బాబాయిని మీరు చంపుకున్నా కేసే, మీ కార్యకర్తను మీరు చంపినా, నిన్ను ఆత్మహత్య చేసుకున్నా పోలీస్ కేసే జగన్మోహన్ రెడ్డి గారు. ఉదాహరణకి పుష్ప సినిమా చూడడానికి అల్లు అర్జున్ థియేటర్కి వెళ్ళాడు. థియేటర్ ముందు తొక్కిసలాట జరిగింది. మరి అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ చేశారు? ఎందుకు అరెస్ట్ చేశారు అల్లు అర్జున్ని? ఇప్పుడు నిన్నెందుకు అరెస్ట్ చేయకూడదు? నిన్నెందుకు అరెస్ట్ చేయకూడదు? నీకు అక్కడ ర్యాలీ చేసుకోవడానికి పర్మిషన్ ఉందా? నువ్వు నడి రోడ్డు మీద కారు ఆపి అభివాదం చేయడానికి నీకు పర్మిషన్ ఉందా? నువ్వు వెళ్తున్న మీటింగ్ ఎక్కడ? నీ ఇల్లు ఎక్కడ? నువ్వు ఏ రోడ్డు మీద ఆగి అతని మరణానికి కారణమయ్యావు? పొరపాటు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలు నీకన్నా నాకన్నా అందరికన్నా తెలివైన వాళ్ళు. ఆ మీటింగ్కి పోయినా ఇక్కడ యాక్సిడెంట్ జరిగిన విషయం నీకు తెలుసు. ఒక మనిషి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని తెలుసు, చనిపోయాడని తెలుసు. అరగంట మాట్లాడాను నువ్వు సత్తెనపల్లిలో, అరగంట. కనీసం ఆ కుటుంబానికి సానుభూతి తెలియజేసావా? చనిపోయిన వానికి 2 నిమిషాలు నివాళులు అర్పించావా? నిన్ను చూడడం కోసం వచ్చి నీ కారు కింద పడి చనిపోతే కనీసం 2 నిమిషాలు మౌనం పాటించే సమయం కూడా లేని నువ్వు రేపు మళ్ళీ అధికారంలోకి వస్తామని కలలు కంటూ రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. రంబటి రాంబాబు గారి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు. ఆ రోజు నారా లోకేష్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది, చట్ట వ్యతిరేకంగా పనిచేస్తూ అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డుగోలుగా పనిచేస్తున్నటువంటి, చట్ట వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళ పేర్లన్నీ నమోదు చేయబడతా ఉన్నాయి. ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తే మీ అంతు చూస్తామని చెప్పడం జరిగింది. ఆ రోజు ఎగతాళిగా మాట్లాడారే. రెడ్ బుక్ కాదు, జోబులో పెట్టుకోమని మాట్లాడారు. అది రెడ్ బుక్ కాదు, ఎర్ర పువ్వులా కనిపిస్తుందని రోజా గారు లాంటి వాళ్ళు కనిపించారు. ఈ రోజు ఢిల్లీ నడి రోడ్డు మీద రెడ్ బుక్ ని జగన్మోహన్ రెడ్డి గారు చూపించే స్థాయికి లోకేష్ గారి పనితీరు ఉంది. ఇక్కడెక్కడ ప్రజాస్వామ్యానికి కానీ రాజ్యాంగానికి కానీ విఘాతం కలగకుండా చట్ట వ్యతిరేకంగా ఎవరైతే పనిచేశారో చట్ట ప్రకారం శిక్షించబడతా ఉన్నారు, ఇంకా శిక్షించబడతారు. రెడ్ బుక్ ఖచ్చితంగా అమలు జరిగి తీరుతుంది. ఇక్కడ ప్రజాస్వామ్యానికి ఎటువంటి ఇబ్బంది లేదు, ప్రజలకు సంబంధం లేనటువంటి అంశం. అధికారాన్ని అడ్డం పెట్టుకుని గంటల్లో ఏ హామీని ఎవరు అమలు చేయలేరు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గమనించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. సందర్భానుసారం ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ వెళ్తున్నాడు, ఖచ్చితంగా వెళ్తాడు. దీన్ని ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మీరు ఏదైతే కార్యక్రమం తీసుకుంటా ఉన్నారో ప్రజల్లోకి వెళ్ళండి, మీకే సమాధానం చెప్తారు. మీరు గడప గడప కంటే చాలా మందిని, మా పక్క నియోజకవర్గం మంత్రిగా ఉన్న వ్యక్తినే చెప్పులు ఇసిరినారు. చాలా మందిని రోడ్ల మీదకి రానిలే, ఇంటింటికి పోయేకి భయపడ్డారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు గర్వంగా రేపు 1వ తారీఖు నుంచి ఇంటింటికి వెళ్ళబోతా ఉన్నాం.
అంటే దాని అర్థం ఏంటి? ఇచ్చిన హామీని అమలు చేశాం, ప్రజల వద్ద జవాబుదారీతనంతో పనిచేస్తా ఉన్నాం. ఇంకా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయబోతా ఉన్నాం. ఖచ్చితంగా ప్రజల దగ్గరికి కాళ్ళ ఎగరేసుకొని వెళ్ళగలుగుతాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.